హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు ముగిశాయి. దాదాపు 2 గంటల పాటు వంశీ ఇంట్లో సోదాలు చేశారు బెజవాడ పటమట పోలీసులు. వంశీ ఫోన్ కోసం దాదాపు 2 గంటల పాటు తనిఖీలు చేసినా ఆ ఫోన్ దొరకలేదు. దీంతో వాళ్లు వెనుతిరిగారు. వంశీ ఫోన్ చివరిసారిగా అతని ఇంటి దగ్గరే ఉన్నట్టు టవర్ లొకేషన్ చూపించింది. అయితే ఆ ఫోన్ మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. అందులోనే కీలక సమాచారం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అది దొరికితే గనక కేసుకు సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు ముగిశాయి. దాదాపు 2 గంటల పాటు వంశీ ఇంట్లో బెజవాడ పటమట పోలీసులు సోదాలు చేశారు. వంశీ ఫోన్ కోసం ఈ 2 గంటల పాటు ఎంత తనిఖీలు చేసినా సరే ఆ ఫోన్ మాత్రం దొరకలేనట్టుగా చెప్తున్నారు. దీంతో వాళ్లు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. వంశీ ఫోన్ చివరిసారిగా అతని ఇంటి దగ్గరే ఉన్నట్టుగా ఆ టవర్ లొకేషన్ చూపిస్తోంది. అయితే ఆ ఫోన్ మాత్రం పోలీసుల చేతికి దొరకలేదు. అందులోనే కీలక సమాచారం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, దాదాపు 2 రోజుల పాటు ఈ సెల్ ఫోన్ తో పాటు మిగతా ఆధారాల కోసం వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. మొత్తం 2 టీంలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఉదయం ఒక టీము సెర్చ్ ఆపరేషన్ చేసింది. అలాగే మధ్యాహ్నం మరొక టీము ప్రధానంగా సెల్ ఫోన్ కి సంబంధించిన వాటి కోసమే ఈ ఇల్లు మొత్తం కూడా జల్లెడ పట్టడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ సెల్ ఫోన్ మాత్రం లభించలేదు. కానీ వారం రోజుల పాటు వల్లభనేని వంశీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవడానికి మాత్రం సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం కూడా రికార్డు చేసుకుని వెళ్లారు పోలీసులు. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారు. ఇంట్లో లభించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ సెల్ ఫోన్ మాత్రం లభించలేదు. ఎందుకంటే ఈ కేసులో సత్యవర్ధన్ ఏదైతే ఈ పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నాడో దానికి సంబంధించిన దాంట్లో సత్యవర్ధన్ తో మాట్లాడిన అంశాలన్నీ కూడా సెల్ ఫోన్ లోనే ఉండి ఉంటాయి. అతను వాట్సాప్ కాల్ ఎక్కువగా యూజ్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇంటర్నెట్ ప్రొవైడర్ ద్వారా వాటిని రికవరీ చేసే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నాయి. అతను సెల్ ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. ఆ సెల్ ఫోన్ లొకేషన్ చివరిది కూడా ఆ రోజు 13వ తేదీ అరెస్ట్ చేయడానికి ముందు అక్కడే ఆ మైహూమ్ భూజాలో ఉన్న అతని ఫ్లాట్ లో సెల్ టవర్ లొకేషన్ లభించడం జరిగింది. అక్కడే అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆ సెల్ ఫోన్ అతనికి లభించలేదు. దాంతో పోలీసులు ఇంట్లో ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చు అన్న భావించిన పోలీసులు ఇవాళ 2 రోజుల పాటు ఇల్లు మొత్తం కూడా జల్లెడ పెట్టారు. కానీ ఎక్కడ కూడా సెల్ ఫోన్ మాత్రం లభించలేదు. దీంతో ప్రస్తుతం అయితే ఏపీ పోలీసులు ఆ ఇంట్లోంచి వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.